ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియో ఏంటంటే ఆలు కుర్కురే ఎలా చేయాలో ఈ వీడియోలో చెప్తాను. ఈ వీడియో కంటిన్యూ చేసే ముందు మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ముందుగా 3 మీడియం సైజ్ ఆలుగడ్డలను తీసుకొని పీల్ చేసి సాల్ట్ వాటర్లో కడిగాను. కడిగిన ఆలుగడ్డలను ఇలా పొడవుగా కట్ చేస్తున్నాను. అన్నీ ఈక్వల్ సైజులో కట్ చేస్తున్నాను. అన్నీ ఈక్వల్ సైజులో ఉండాలి. కొన్ని పెద్దవిగా కొన్ని చిన్నవిగా ఉంటే సరిగ్గా ఫ్రై అవ్వవు. కట్ చేసిన ముక్కలను 3-4 టైమ్స్ నార్మల్ వాటర్లో కడిగాను. కడిగి ఒక గిన్నెలోకి తీసుకున్నాను. ఇప్పుడు వీటిలో కలపడానికి 1 స్పూన్ ఉప్పు, 1 స్పూన్ కారం, 1 స్పూన్ ధనియాల పొడి, 2 స్పూన్లు బియ్యపిండి, కొంచెం పెప్పర్ పౌడర్, 2 స్పూన్ల కార్న్ ఫ్లోర్, కొంచెం ధనియాల పొడి తీసుకున్నాను. ఇప్పుడు వీటన్నిటిని ఆలుగడ్డ ముక్కల్లో వేసి బాగా కలపాలి. చూడండి, ముక్కలన్నిటికీ ఇంగ్రీడియంట్స్ బాగా పట్టించేసాను. ఇప్పుడు ఈ ముక్కలన్నిటిని లో ఫ్లేమ్లో వేడి చేసుకున్న ఆయిల్లో వేయాలి. ఇవి వేగడానికి కనీసం 5 మినిట్స్ టైం పడుతుంది. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి. చూసారుగా అండి ఎంత బాగా ఫ్రై అయ్యాయో. ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి తీసుకుందాము. ఇలా ప్లేట్లోకి తీసుకున్నాక ఉప్పు కారం చల్లుకొని తింటే సూపర్ టేస్టీగా ఉంటాయి. మా పిల్లలైతే ఇలా సాస్తో తింటారు. ఇప్పుడు మా లిష్కని అడుగుదాము ఎలా ఉన్నాయో. లిషిక, బాగుందా? చూసారు కదండి ఆలు కుర్కురే ఎలా చేశానో. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్లో చెప్పండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.